బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన రిలీఫ్ లభించలేదు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నది. జ్యుడిషియల్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిబంధనల ఉల్లంఘనమని, దాడికి హెడ్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీకి ముందే మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారని, ఆయన స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన రిలీఫ్ లభించలేదు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నది. ఇక జ్యుడిషియల్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిబంధనల ఉల్లంఘన అని, దానికి హెడ్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీకి ముందే మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారని, ఆయన స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు.